నమస్తే, వెల్కమ్ టు TV9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. హోటల్ టు హాస్పిటల్, రెస్టారెంట్ టు రెస్ట్ ఇన్ పీస్. మరి ఇంత ఘోరమైన స్టేట్మెంట్ ఇస్తున్నారేంటి అని అంటారేమో. ఇలా చెప్పడానికి నాకు కూడా కాస్త కష్టంగానే ఉంది, కానీ తప్పదు, నిజాలు చెప్పుకోవాలిగా. హోటల్లో తిని అట్నుంచి అటే అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అందుకే ఆ మాట అన్నది. రెస్టారెంట్లో తిని అదే ఆఖరి ముద్దై రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పించుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. మొన్న మోమోస్ తిన్నందుకే కదా ఒక మహిళ చనిపోయింది, అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, వారానికి ఓసారి బయట తింటే ఏమవుతుంది, నెలకోసారే కదా సరదాగా అలా రెస్టారెంట్లో తింటే నష్టమే ఉంది అని. బహుశా ఇంట్లో పిల్లల నుంచి కూడా మీరు ఇదే మాట వినుంటారు, లేదా భార్యామణో శ్రీవారో ఔటింగ్ పేరుతో అవుట్ సైడ్ ఫుడ్ పై ఆశపడుతూ ఉంటారు. అయితే ఒక్కసారేగా అనే ఆ ఆశ, ఆ మంకు పట్టు కారణంగా ఏ నష్టమో ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. దాంతోపాటుగా కల్తీ గురించి కూడా. ఎప్పుడు వినే స్టోరీసేగా ఇవన్నీ అని అనుకుంటారేమో. నో, హోటల్స్, రెస్టారెంట్స్, అవుట్ సైడ్ ఫుడ్, కల్తీ ఫుడ్, ఇవన్నీ ఎంత డేంజరస్సో క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్లో. స్టే ట్యూన్డ్. మన ఎపిసోడ్ మొత్తానికి బాటమ్ లైన్ ఏంటో తెలుసా? చావాలనుకుంటే బయట, బతకాలి అనుకుంటే ఇంట్లో. ఎస్, దీర్ఘాయుషుతో ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఇంటి వంటే తినాలి. లేదు, మోక్షమే కావాలి అని అనుకుంటే బయట ఫుడ్ తినేయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన ఒక సర్వేలో ఒక్క ఏడాదిలో 4,20,000 మంది చనిపోతున్నారు. దేనివల్ల? ఒక్కసారిగా తినేది అని బయటికి వెళ్ళి తినడం వల్ల. బయట ఫుడ్ కారణంగా ఏడాదికి 60 కోట్ల మంది జబ్బుల పాలవుతున్నారు. ఇది అఫీషియల్ రికార్డ్. 20 ఏళ్ల యువకుడు ఫుడ్ తిని చనిపోవడం ఏంటండి దారుణం కాకపోతే? రాళ్ళైనా ఆరాయించుకునే వయసు కదా అది. అలాంటిది స్ట్రీట్ ఫుడ్ తిని చనిపోయాడు. కారణం ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్. ఆ 20 ఏళ్ల కుర్రాడు కూడా ఒక్కసారి కదా అని తినుంటాడుగా ఆ ఫ్రైడ్ రైస్ని. హైజీనిక్ ప్రిన్సిపల్స్ పాటించకపోయినట్టయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరస్ ఇన్ఫెక్షన్, కంటామినేషన్ వచ్చేసి దాంట్లో సివియర్గా గ్యాస్ట్రోంటరైటిస్, డైజెస్టివ్ ఇష్యూస్, వామిటింగ్స్, మోషన్స్ అయ్యి చాలామంది హాస్పిటల్ బారిన పడుతుంటారు. ఇదే కాకుండా సాల్మోనెల్లా ఎంటెరిస్, టైఫాయిడ్ ఫీవర్ అంటాం. టైఫాయిడ్ ఫీవర్, క్యాన్సర్ అనేది లాంగ్ టర్మ్, బట్ ఇమీడియట్గా వచ్చే ఎఫెక్ట్స్ అనమాట. కొంతమందికి జాండిస్, హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ ఈ కానీ ఫుడ్ కంటామినేషన్తోనే వస్తుంది. మన ప్రజలు కూడా అంటే తినే ఫుడ్ ఫ్రీలు కూడా అవేర్నెస్ తీసుకుని మంచి హోటల్ చూస్ చేసుకుని అక్కడ ఏం జరుగుతుంది ఏంటి మీరు క్వశ్చన్ చేసినప్పుడే అవతలవాడు కూడా భయపడతాడు. బయట ఫుడ్ ఎందుకు తినకూడదో చెప్తాను వినండి. మన ఇంట్లో ఎలక తిరుగుతోంది అంటే దాన్ని బోన్లో బంధించేంత వరకు మనసు ఊరుకోదు. ఒక్క బొద్దింక కనిపించినా ఇల్లు పీకి పందిరేసినంత పనిచేస్తాం. ఎందుకని? వాటి వల్ల మనకేం జబ్బులు వస్తాయోనని భయంతో. అలాంటిది హోటల్ కిచెన్లో బొద్దింకలు, ఎలుకలు, పురుగులు, బల్లులు తిరుగుతున్న ఆహార పదార్థాలతో వండుతున్నారు. కందిపప్పు, గోధుమ పిండి బస్తాలు ఓపెన్ చేయగానే ముందుగా పలకరించేవేంటో తెలుసా? ఆ పురుగులు, బొద్దింకలే. వాటితోనే మనమంతా కూడా ఇష్టంగా తినే ఫుడ్ని తయారు చేస్తారు. ఒక్కసారేగా అని వెళ్ళి కడుపారా తినేది ఆ ఎలుకలు, బొద్దింకలు తినగా మిగిలిన పదార్థాన్ని. జనరల్గా డ్రైనేజ్ ఉందంటేనే ఆవిడ దూరం నుంచి మనం ముక్కు మూసుకుని వెళ్తూ ఉంటాం. కానీ ఆ డ్రైనేజ్ పైప్ లైన్ పక్కనే కిచెన్ ఉంటుంది చాలా రెస్టారెంట్స్లో. ఒక్కోసారి హోటల్స్లో కడిగే ఆ ప్లేట్లు కూడా ఆ డ్రైనేజ్ వాటర్తోనే కడుగుతున్నారు. ముంచి తీసేస్తారంతే. మనమేమో స్టైలిష్గా టిష్యూ పేపర్తో ఒకసారి అలా క్లీన్ చేసుకుని నీట్గానే ఉంది అనుకుని తినేస్తాం. ఇక ప్లేట్లో వడ్డించే బిర్యానీలు, వెరైటీ ఫుడ్ గురించి చెప్పుకోవాలి. ముందుగా చికెన్, మటన్, ఫిష్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లేట్లోకి వచ్చేవన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ కిచెన్లో ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడో వారం 10 రోజుల క్రితం తీసుకొచ్చిన మాంసం అది. కొన్ని చోట్ల లైట్గా అలా ఫ్రై చేసి ఫ్రీజర్లో పెట్టేస్తారు, ఎందుకంటే అప్పటికప్పుడు పాడైపోకుండా ఉండడానికి. కస్టమర్ ఆర్డర్ చేయగానే మరోసారి దాన్ని బయటికి తీసి డీప్ ఫ్రై చేసి పెట్టేస్తారు. అలా సగం కాల్చిన మాంసాన్ని ఫ్రీజర్లో పెడితే ఏమవుతుందో తెలుసా? పాయిజన్గా మారిపోతుంది. కొందరేమో ఫ్రిడ్జ్లో, ఫ్రీజర్స్లో పెట్టేస్తారు. పేరుకి అవి ఫ్రీజర్లు, అందుకే అవి కుళ్ళిపోతూ ఉంటాయి. చాలా వరకు వాటికి తెల్లని పురుగులు కూడా పడుతూ ఉంటాయి. కాకపోతే నీళ్లలో ముంచి మరోసారి గట్టిగా కడిగి డీప్ ఫ్రై చేసి పట్టుకొస్తారు కాబట్టి ఆ పురుగులు పోయినట్టు కనిపిస్తాయి. నాన్ వెజ్తోనే ఈ ప్రాబ్లం అండి. మేము వెజిటేరియన్స్,
అనుకునే రెస్టారెంట్స్కి వెళ్తున్నారా? ఎలాంటి కూరగాయలతో అక్కడ వంట చేస్తారో తెలుసా మీకు? బంగాళాదుంపల మీద ఆల్మోస్ట్ మొక్క కనిపిస్తూ ఉంటుంది. మొలకెత్తుతున్న ఆలుగడ్డను తినడం అంటే డైరెక్ట్గా నోట్లోకి విషాన్ని తీసుకుంటున్నట్టే తెలుసా? ఇక టమోటాలు, ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ కుళ్ళిపోయిన స్టేజ్లో ఉంటాయి చాలా. పైగా ఎలాంటి చోట పెడతారో తెలుసా వాటిని? అటు ఇటు తిరుగుతుంటే బురద బురదగా మారిపోతూ ఉంటుంది చూశారు, అలాంటి ప్లేస్లో కూరగాయల్ని పెడతారు. కాదు, అలా విసిరేసి ఉంచుతారు. అవసరమైనప్పుడు వాటిని కడిగి వండి వడ్డిస్తారు. రీసెంట్గా ఒక హోటల్ని తనిఖీ చేసినప్పుడు ఒక దగ్గర ఫినాయిల్ డబ్బాలను, కిరాణా సరుకుల్ని ఒకే చోట నిల్వ చేసి కనిపించింది. వారే ప్రతిదాన్ని ఇలా తప్పుబడుతూ పోతే ఎలా అంటారా? కిరాణా సరుకులతో పాటే ఫినాయిల్ డబ్బాలను తెచ్చుకోమా, పక్కపక్కనే మనం పెట్టుకోమా ఇంట్లో అంటారా? సరే, ఒక రియల్ స్టోరీ చాలా షార్ట్గా చెప్తాను వినండి. ఆడపిల్ల మెచ్యూర్ అయితే తల్లిదండ్రుల్లో ఒక సంతోషం, నా చిన్ని తల్లి పెద్ద తల్లి అయింది అనే ఒక ఆనందం. కానీ ఆ చిన్న తల్లి వయసు 6 ఏళ్లే అయితే, 6 ఏళ్లకే ఆ పిల్ల మెచ్యూర్ అయిపోతే ఆ తల్లిదండ్రుల వ్యధ ఎలా ఉంటుందో తెలుసా? ఆమె సమస్యకి కారణాన్ని అన్వేషిస్తే తెలిసేది ఏంటి అంటే, వాళ్ళింట్లో ఎప్పుడు పురుగు మందుల డబ్బాలు ఉంటాయట. వ్యవసాయ కుటుంబం కదా, వాళ్ళు ఎప్పుడూ నిల్వ చేసి ఉంచారట. ఆ చిన్నారి వాటితోనే ఆడుకోవడం, ఎక్కువగా అక్కడక్కడే తిరుగుతూ ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్తో 6 ఏళ్లకే ఆ పిల్ల మెచ్యూర్ అయిపోయిందని తెలియదు. అదొక అరుదైన కేసు కూడా. ఇప్పుడు చెప్పండి, ఓపెన్ చేసి ఉంచిన ఫినాయిల్ డబ్బాల పక్కనే కిరాణా సరుకుల్ని, కూరగాయల్ని నిత్యం నిల్వ చేస్తూ ఉంటే, అక్కడే వంట చేస్తూ ఉంటే అవి తిన్న మనం ఆరోగ్యంగా ఉంటామా? వెజిటేరియన్ ఫుడ్డే కదా అని ఆ హోటల్కి వెళ్ళి ఆ విషయాన్ని ట్రై చేద్దామా? ఫుడ్ వెండర్ కూడా డెఫినెట్గా హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి. రోజు వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి. ఎక్సెస్ కొని దాన్ని స్టాక్ పెట్టకుండా, స్టాక్ పెట్టి ప్రజల ప్రాణాలతోటి చిలగాటం ఆడొద్దు. దానికి సివియర్ పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. 10 లక్షల నుంచి 10 సంవత్సరాల పనిష్మెంట్ కూడా ఉంది. ఇంత దారుణమైన ఆహార పదార్థాలతో, కూరగాయలతో, కుళ్ళిపోయిన చికెన్తో వండుతున్నా ఎందుకని అంత టేస్టీగా ఉంటాయవి? తినేటప్పుడు లొట్టలేసుకుని మరి మనం తింటాం. ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడిది అంటే అందులో కలుపుతున్న ఫుడ్ కలర్స్. కుళ్ళిపోయి పురుగులు పట్టిన చికెన్ని కూడా గుమగుమలాడించే కెమికల్స్ మార్కెట్లో బోలెడున్నాయి. మనకి తెలియవు ఆ పేర్లంతే. హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళకి అవి బాగా తెలుసు. ఇక అవి కుళ్ళిపోయినట్టు కనిపించకుండా అప్పుడే మార్కెట్లో నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ చికెన్, మటన్, ఫిష్ అనిపించేలాగా కనిపించడానికి కెమికల్స్ కలిపిన ఫుడ్ కలర్స్ వాడతారు. సో ఆ టేస్ట్ వండితే వచ్చింది కాదు, కెమికల్స్ వేసి వేడి చేస్తే వచ్చింది. ఒక చిన్న పాయింట్ ఆలోచించండి. మన ఇంట్లో మనం ఏదైనా వండుకోవాలంటే కనీసం ½ అన్ అవర్ పడుతుందా? అలాంటిది మనం హోటల్లో ఆర్డర్ చేయగానే ఒక్కోసారి 10 నిమిషాలు, పావు గంటకే మన ముందుకు వచ్చేస్తుంది. ఎలా? ఎందుకంటే అది ఆల్రెడీ సగం వండిన పదార్థం కాబట్టి. దాన్ని బయటికి తీసి మన కోసం అప్పుడే ఫ్రెష్గా వండినట్టు వేడి వేడిగా దాన్ని మన ముందుకు తీసుకొచ్చి వడ్డిస్తారు. అయితే కేవలం హైదరాబాద్లోనే ఇలా ఉంటుందనే భ్రమలో ఉండకండి. మొన్న విజయవాడలో తింటుంటే ఇంత పెద్ద జర్ర వచ్చిందిట. 100% వెజిటేరియన్ హోటల్లో నాన్ వెజ్ ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయింది కదా. మొన్న మధ్య జగిత్యాలలో కూడా ఒక జర్రీ కనిపించింది. ఇడ్లీ ఆర్డర్ చేస్తే దాంతోపాటు జర్రీ కూడా వచ్చింది. ఇక హైదరాబాద్ యాబెట్స్లో చాలా ఫేమస్, అక్కడ కూడా జర్రీ వచ్చింది. పప్పు కలుపుకొని తింటుంటే ఓ జర్రీ కనిపించింది. ఇక బొద్దింకలు, బల్లుల గురించి చెప్పాలంటే ఈ ఎపిసోడ్ సరిపోదు. అందుకే జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కొన్ని హోటల్స్లో సడన్ రైడ్స్ చేశారు. ఆ టైంలో ఒక డబ్బా తీసి చూపించారు. అది వంట నూనెట. లిటరల్గా ఎలా ఉందంటే ఒక బాటిల్లో పెట్రోల్ కొట్టించినప్పుడు ఎలాంటి కలర్ ఉంటుందో అలా ఉంది. ఆ ఆయిల్తోనే ఒక్కసారిగా అని మనం తింటున్న బిర్యానీలు గట్రా అన్నీ చేస్తున్నవి. కొన్ని హోటల్స్లో వాడుతున్న ఆయిల్ని ముట్టుకుంటే గ్రీజ్ లాగా కనిపించింది. అంటే ఎన్నిసార్లు దాన్ని మరిగించి తీస్తే అలా గ్రీజ్లా మారిపోయి ఉంటుంది చెప్పండి. అలాంటి నూనెతో వండుతున్నారు మన హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కిచెన్లో ఎంటర్ కూడా కాలేని పరిస్థితి. అంటే ఎంటైర్ కిచెన్ గ్రీస్తో అంటే ఆయిల్తో నిండిపోయింది. అండ్ ఎవ్వరూ కూడా గ్లౌజ్ వేసుకోలేదు. అక్కడ గ్లౌజులు లేవు, ఏప్రన్లు లేవు, చెప్పులు, అంటే వాళ్ళ ఇష్టం వచ్చి వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తేనే మనం ఈ ఫుడ్ తింటున్నామా,
దాని తర్వాత సింక్ అక్కడ అంటే కడిగే అంటే ఆల్రెడీ వెసల్స్ అవి కడిగేది అక్కడ ఉంటే ఇక్కడే ఫుడ్ వండడము, అంటే అంత రా మీట్. అండ్ కొన్ని దగ్గర ఇంకా వాళ్ళు ఏం చేశారండి, వండేసిన ఫుడ్ని ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ లెగ్స్ అవన్నీ వండేసినవి కూడా తీసి ఫ్రీజర్లో పెట్టి, అంటే ఒక కస్టమర్ వస్తే అదే తీసి వేడి చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వండిన పదార్థాలే కాకుండా మీరు చూసినట్టయితే రా మీట్ కూడా కొన్ని మ్యారినేట్ చేస్తున్నాయి, కొన్ని మ్యారినేట్ చేయకుండా. ఐ కెన్ సీ దట్ వాటర్ కమ్అట్ ఆఫ్ దట్, అంటే అది ఎన్ని రోజులు చికెనో మనకైతే తెలియదు. ఇక వంటగదిలోని గిన్నెల్ని చూడాలి మీరు. చాలామంది లోపలికి వెళ్ళి చూడరు కదా, నేను చెప్తాను వినండి. పొరపాటున క్లాత్తో కాకుండా చేత్తో గనక ఏ మూకుడునో గిన్నెనో మీరు పట్టుకున్నారంటే ఆ జిడ్డు వదిలించుకోవాలంటే కనీసం 2 నిమిషాల పాటు మీరు సబ్బుతో రుద్దాలి. బన్నీ నీ సబ్బు స్లోనా ఏంటి అని అనకండి, ఆ జిడ్డు అలాంటిది. మరి మీరు నమ్మరు కానీ తుప్పు పట్టిన గిన్నెల్లో వండేస్తున్నారు. కంపు కొట్టే కిచెన్లో బొద్దింకలు ఎలుకలు తిరిగే వంటగదిలో కుళ్ళిపోయిన మురిగిపోయిన పదార్థాలతో చేసిన ఆ ఫుడ్నే ఒక్కసారిగా అని మనం అంతా తింటున్నాం. కిచెన్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో మనకు తెలియదు కదా, అందుకే కడుపు నిండా తినొచ్చేస్తాం. ఆ వడ్డించే వ్యక్తి కూడా పద్ధతిగా కంచంలో హెయిర్ పడకుండా హెడ్ క్యాప్ పెట్టుకుని చాలా నీట్గా తీసుకొచ్చి వడ్డిస్తాడు. బహుశా అతని మనసులో మాట వినే వరం మనకుండుంటే కనుక ఏమని వినిపిస్తుందో తెలుసా? కుళ్ళిపోయిన మాంసాన్ని 4 కెమికల్స్ వేసి వండి వేడివేడిగా వడ్డిస్తుంటే ఎలా లొట్టలేసుకుని తింటున్నారో అని అనుకుంటాడేమో. ఎందుకంటే అతనికి తెలుసు కదా అది ఫ్రెషో కాదో. హోటల్స్లో ఇంత దారుణంగా వండుతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? ప్రజల ఆరోగ్యం వాళ్ళకి అసలు పట్టదా? ప్రభుత్వం ఏమీ చేయదా అని ప్రశ్నించాలని ఉంది కదా, అక్కడికే వస్తున్నాం. హోటల్స్లో రెస్టారెంట్స్లో దారుణమైన పరిస్థితులు కనిపిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుందాం. అందుకంటే ముందు ఈ ఫుడ్ బిజినెస్ ఎంత పెద్దదో తెలుసుకోవాలి. హైదరాబాద్ అనేది ఇండియాలోనే 6th లార్జెస్ట్ ఫుడ్ సర్వీసెస్ మార్కెట్. 74,807 రెస్టారెంట్స్ ఉన్నాయి మన సిటీలో. ఆ రెస్టారెంట్స్ టర్నోవర్ ఏడాదికి 10,161 కోట్ల రూపాయలు. ఇండియా వైడ్గా ఈ ఫుడ్ బిజినెస్ మార్కెట్ వాల్యూ 5,70,000 కోట్ల రూపాయలు. మరో 4 ఏళ్లలో ఈ మార్కెట్ 7,70,000 కోట్ల రూపాయలకి పెరిగిపోతుందని అంచనా. అంటే హైదరాబాద్లో ఫుడ్ బిజినెస్ ఇంకెంత పెరిగిపోతుందో చూడండి. ఇంత పెద్ద వ్యవస్థని మనం రెగ్యులేట్ చేయగలమా? 74,000కు పైగా రెస్టారెంట్స్లో తనిఖీలంటే సాధ్యమా? అందులోనూ హైదరాబాద్లో 23 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉండాల్సింది 19 మందే ఉన్నారు. జిహెచ్ఎంసీలో 6 జోన్లు 30 సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్కి ఒకరు చొప్పున ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ 30 మంది ఉండాల్సింది 19 మందే ఉన్నారు. మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నా సరే టాస్క్ ఫోర్స్ బృందాలు ఈ మధ్య గట్టిగానే తనిఖీలు చేస్తున్నాయి. ఈ మధ్య 500 హోటల్స్లో రైడ్స్ చేస్తే అందులో 90% హోటల్స్లో ఫుడ్ సరిగ్గా లేదు అనే తేలింది. ఇంత తక్కువ స్టాఫ్ ఉన్నా సరే 2021లో 12,375 రైడ్స్ చేస్తే 2022లో 17,209 రైడ్స్, 2023లో 14,889, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 9,886 రైడ్స్ చేశారు. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ పేరుతో అవగాహన కూడా కల్పిస్తున్నారు అధికారులు. ఈ ఇయర్ హైదరాబాద్ రెస్టారెంట్స్పై 2,735 కంప్లైంట్స్ వస్తే అందులో 2,128 కంప్లైంట్స్కి రియాక్ట్ అయ్యారు. ఒక్క హైదరాబాద్లోనే 1,474 కోర్టు కేసులు ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రిజిస్టర్ అయ్యాయి. వాటిలో 283 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. షాకింగ్ మ్యాటర్ ఏంటంటే ఏపీ తెలంగాణకు కలిపి ఏకైక ఫుడ్ ల్యాబొరేటరీ ఉంది. వాళ్ళు ఎన్నని శాంపిల్స్ని టెస్ట్ చేయగలరు? ఏదైనా కంప్లైంట్ వెళితే ఆ కేసు తేలడానికి 1.5 నుంచి 2 ఏళ్లు పడుతోంది. సో అధికారులను ప్రభుత్వాన్ని అని ఏం లాభం? అఫ్కోర్స్ వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా పని చేయాల్సిందే. కాకపోతే మన జాగ్రత్తే మనకు శ్రీరామ రక్ష. కొందరు బయట తిన్న ఫుడ్ వల్ల చనిపోతున్నారు కూడా, ఫుడ్ పాయిజనింగ్ కూడా వస్తుంది. సో రెగ్యులేషన్స్ చట్టం ప్రకారం అయితే ఉన్నాయి, కానీ అవి ఇంప్లిమెంట్ చేయడము మేబీ స్టాఫ్ లేకనో లేదంటే కొందరు తెలియకుండా అడల్ట్రేషన్ చేయడము, దాన్ని మానిటర్ చేయడము చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఎందుకంటే హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్ వచ్చేసాయి, ప్రతి గల్లీకో రెస్టారెంట్ ఉంటుంది. 2022లో ఒక సర్వే చేశారు. ఇండియాలోని 19 మెయిన్ సిటీస్ని సర్వే చేస్తే కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ ఉన్నది ఎవరికో తెలుసా? మన హైదరాబాద్కి. 62% హోటల్స్ గడువు తీరిపోయి కుళ్ళిపోయిన ఆహారాన్ని కస్టమర్స్కి వడ్డిస్తున్నట్టు తేలింది. ఇక మన చుట్టుపక్కల ప్రాంతాల్లో 120కే బిర్యానీ, 100 రూపాయలకే తిన్నంత బిర్యానీ అని బోర్డులు చూస్తూ ఉంటాం. రేటు తక్కువ కదా అని వెళ్ళి తినేస్తాం.
కానీ చాలా వాటిలో ఎలాంటి చికెన్ పెడతారో తెలుసా? హైదరాబాద్కి ప్రతిరోజు కొన్ని టన్నుల కొద్దీ వేస్ట్ చికెన్ వస్తూ ఉంటుంది. చెన్నై, బెంగళూరు నుంచి డైరెక్ట్గా చార్మినార్ సెంటర్కి వచ్చి అక్కడి నుంచి సిటీ మొత్తానికి డెలివరీ అవుతుంది. ఆ వేస్ట్ చికెన్ కాస్ట్ ఎంతో తెలుసా? కిలో 30 రూపాయలు. 30 రూపాయలకి 3 కోడిగుడ్లు కూడా రావట్లేదే. మరి 30 రూపాయలకి కిలో చికెన్ ఎలా అమ్ముతున్నారు? ఎందుకంటే అది వేస్ట్ చికెన్ కాబట్టి. నిప్పుల మీద లేదా హై టెంపరేచర్లో వేయించి పెడితే బాగుంది అని తినేస్తూ ఉంటారు. 120కి బిర్యానీ అనగానే ఆరగించేస్తున్నారు. రోజు గడవగానే మళ్ళీ వేస్ట్ చికెన్ దిగుమతి అయిపోతూ ఉంటుంది. మళ్ళీ 120 బిర్యానీ ప్యాక్ చేసుకుంటారు. చాలా బాగుందని తినేస్తారు. ఇది ఇలానే జరుగుతోంది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, సాసెస్, మయోనైజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరికి స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ తినే విషయంలో కూడా జాగ్రత్తగానే వ్యవహరించాలి. మొన్ననే ఉప్పల్లోని మూసీ రివర్ బెడ్ దగ్గర ఏవిడి అనే కంపెనీలో తయారు చేస్తున్న 5.5 టన్నుల స్వీట్స్ని సీజ్ చేశారు. అక్కడే బాత్రూమ్, అక్కడే స్నానాలు, వాటి పక్కనే స్వీట్లు, కారాబుందీ తయారీ. చూస్తే అస్సలు తినలేవు, అంత అపరిశుభ్ర వాతావరణం ఉంది అక్కడ. అక్కడి నుంచి సిటీకి స్వీట్ సప్లై అవుతూ ఉంటాయి. అందుకే వాటిని సీజ్ చేశారు. ఇక బ్రాండెడ్ కానీ ఐస్ క్రీమ్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. చాలా వరకు జరుగుతున్నది ఏంటంటే, ఒక్కోసారి తిన్న వెంటనే కొంతమందికి ఎఫెక్ట్ కనిపించదు. కొంతమందికి వెంటనే వాంతులు, విరేచనాలు రావచ్చు, కానీ ఇంకొంతమందిలో 1-2 రోజుల తర్వాత ఎఫెక్ట్ బయటకు వస్తుంది. ఒక్కోసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపే పరిస్థితి విషమించి ఆ వ్యక్తి చనిపోవచ్చు కూడా. అందుకే ఏం కాలేదు కదా అని ఒక్కసారేగా అని తినేసామంటే ఫ్యామిలీని రిస్క్లో పెట్టేసినట్టే. సాసు సాధ్యమైనంత వరకు బేకరీల్లో ఇచ్చి సాసు, లూజు సాస్ ఇస్తున్నారండి, అది గమనించండి. సాసు లూజు సాస్ ఇస్తున్నారు. లూజు సాసు టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, ఎనీ సాస్ దయచేసి అసలు ముట్టుకోవద్దు. ఎనీ మైనీస్ కూడా ముట్టుకోవద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత దారుణమైన పరిస్థితిలో తయారు చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా గృహిణీలు, హోటల్ వారు దయచేసి బాగా హైలీ రిప్యూటెడ్ కంపెనీది ఒక నెలకు ఒక 15 రోజులు 20 రోజులకి సరిపడా సరుకు మాత్రమే కొనుక్కోండి. అది దానివల్ల చాలా అనర్థాలు కలుగుతున్నాయి. ఐస్ క్రీమ్స్ కంపెనీ అన్బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ తక్కువ డబ్బులకి వస్తున్నాయని మన హైదరాబాద్లో అక్కడక్కడ కొన్ని చోట్ల కూర్చుని పిల్లలకు పెట్టేటప్పుడు చాలా ఆలోచించి తినండి. ఇక కల్తీ గురించి చూద్దాం. మన మంతెన గారు రోజుకి 5 లీటర్ల నీళ్లు తాగమంటున్నారు. బాగుంది. ఇప్పుడున్న జబ్బులకి రోజుకి గుప్పెడు టాబ్లెట్లు వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆ మందుల నుంచి శరీరాన్ని శుభ్రం చేయాలి అంటే నీళ్లు కాస్త ఎక్కువగానే తాగాలి. చాలా మందికి ఒక అపోహ, ఇంటికి వేయించుకునే వాటర్ క్యాన్లో అయితేనే మినరల్ వాటర్ ఉంటాయి అని. కానీ అసలు అది మినరల్ వాటరే కాదు, జనరల్ వాటర్. తెలుసా? కిన్లే, బిస్లరీ వంటి బ్రాండెడ్ కంపెనీల పేర్లలో స్పెల్లింగ్ని కాస్త అటు ఇటుగా మార్చి మార్కెట్లో అమ్మేసి మనందరినీ ఏమారుస్తున్నారు. చాలామందికి మినరల్ వాటర్ అంటే అసలు మీనింగ్ తెలియదు. వాటర్ క్యాన్లో నింపేదంతా మినరల్ వాటర్ అనుకుంటారు. కాదు, మినరల్ వాటర్కి టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనే కొలమానం ఉంటుంది. TDS 75కి మించి ఉంటేనే ఆ నీటిని తాగాలి. కానీ ఆ స్టాండర్డ్స్ ఏమీ లేకుండానే ఏ ట్యాప్ కిందో నీళ్లు నింపేసి అమ్మేస్తున్నారు. అలా చేస్తున్నందుకే కాచిగూడలో కింగ్ ఆక్వా వాటర్ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. 4 లక్షల విలువ చేసే 20,000 లీటర్ల వాటర్ బాటిల్స్ని సీజ్ చేశారు. ఇలాంటి వాటర్ ఒక గుటక వేసిన గుటుక్కు మండమే. మొన్ననే గోకవరంలో కల్తీ టీ ర్యాకెట్ గుట్టురట్టు చేసింది TV9. అసలు తేయాకు లేకుండానే టీ పొడిని తయారు చేసేశారు. చింతపిక్కలు, జీడి ముక్కల్ని పొడి చేసి ఫ్లేవర్ కోసం కాస్త బేకింగ్ సోడా, ఇతర కెమికల్స్ని కలిపి టీ పొడి అని అమ్మేస్తున్నారు. ఇప్పటికే గోకవరం నుంచి ఎన్నో ప్రాంతాలకు ఈ నకిలీ టీ పొడి సప్లై అయిపోయింది కూడా. ఆ టీ తాగి ఎంతమంది మరి జబ్బున పడి ఉంటారో ఏమో. సో సొసైటీలో దేన్ని నమ్మడానికి లేదు ఇప్పుడు. కీడించి మేలంచాలనే సామెత ఊరికే అనలేదుగా. ఇది తింటే ఏం ప్రమాదం వస్తుందో అంటూ భయపడ్డమే మేలు. అన్నిటికీ మించి అసలు బయట తినకపోవడం ఉత్తమోత్తమం. వీలైనంత వరకు మీ ఇంట్లో మీరు తయారు చేసుకున్నదే తినండి. అది బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా. ఒక్కసారేగా అని రిస్క్ చేస్తే మాత్రం అటు నుంచి అటే హాస్పిటల్ బెడ్ ఎక్కొచ్చు, దురదృష్టం వెంటాడితే ప్రాణం పోనవచ్చు. సో వీ ఆల్ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఇది ఇవాళ TV9 ఎక్స్క్లూజివ్. మరొక ఎక్స్క్లూజివ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.